సువర్ణ మీడియా భక్తి ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాసోత్సవ శుభాకాంక్షలు. శ్రీ గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావై ప్రబంధంలో ఈరోజు మనం 17వ రోజులోకి ప్రవేశించాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యాబలత్కృత్య భుంక్తి గోదా తస్యై నమయిదమిదం భూయజీవాస్తు భూయః. శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లిం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యశరణః శరణం ప్రపద్యే. 17వ పాశురం మనం అనుసంధానం చేసుకుందాం. అంబరమే తన్నీరే శోరే అరం చెయ్యం எம்பெருமானந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குளவிளக்கு எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரு மூடர்த்தோங்கி உலகளந்த உம்பரு ஹோமானே உறங்காதெழுந்திராய் செம்பொற்கஜலடி செல்வா பலதீவா உம்பையும் நீயும் உறங்கேலொரம்பாவாய். அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலாய் எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குளவிளக்கு எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரு மூடர்த்தோங்கி உலகளந்த உம்பரு ஹோமானே உறங்காஜெழுந்திராய் செம்பொற்கஜலடி செல்வா பலதேவா உம்பையும் நீயும் உறங்கేలొరంబావాయ్. ఈ పాశురంలో ఈ 17వ పాశురంలో అంబరమే తన్నీరే శోరే అరం చెయ్యం, వస్త్రములని, అంబరములంటే వస్త్రములు, తన్నీరే నీరుని, షోరే అన్నముని, నీరుని చల్లని ఏం కోరుతున్నారు? వస్త్రాలు, నీరు, అన్నం. ధర్మబుద్ధితో దానముసంగు ఓ నందగోపాల. నందగోపుడు నిత్యం కూడా అన్నదానం చేస్తాడు, వస్త్రదానం చేస్తాడు. నందగోపాల ఓ మా స్వామి మేల్కో అని కోరుతున్నారు. ఇక ప్రబ్బలి చెట్టు వలె వంగినటువంటి శరీరం కలిగినటువంటి ప్రబ్బలి చెట్టు చాలా ఎట్లా ఉంటుంది? ఏ కొంచెము గాలి వీసినా అది వంగుతుంది, మంచు కురిచినా అది వంగుతుంది. ప్రబ్బలి చెట్టు వలె వంగిన శరీరం గల పడతులలో, ప్రబ్బలి చెట్టును ఇక్కడికి వచ్చినట్టు గోపబాలుకలతో పోలుస్తున్నారు. పడతులలో చిగురు వంటి మా కులానికి మంగళదీపము వంటిదానా మా స్వామిని అని యశోదను మేల్కొల్పుతున్నారు. మొదట నందగోపాలుని, రెండో మారు యశోదాదేవిని మేల్కొల్పుతున్నారు. ఆకాశ మధ్యమును భేదించి పెరిగి తన పాదములతో లోకములను కొలిచిన నిత్య సూరినాయక నిద్రింపక మేలుకో అంటున్నారు. తన పాదాలతో లోకాలను కొలిచినటువంటి వామనావతారాన్ని ప్రస్తుతిస్తున్నారు. ఎర్రని బంగారు కడియాన్ని పాదానికి ధరించిన ఐశ్వర్యశాలి. బంగారు కడియం ఎవరికుంది? బలరామునికి ఉంది. బలరాముణ్ణి స్తుతిస్తున్నారు ఇందులో. ఎర్రని బంగారు కడియమును పాదమందు ధరించిన ఐశ్వర్యశాలి ఓ బలరామ, నీవు మీ తమ్ముడును
మేల్కొనవలయును అని కోరుతున్నారు. ఇక పై చెప్పిన వాటికి బాహిరమైన అర్థమైతే, బయటకు కనిపించే అర్థమైతే, వేదాంతపరంగా వాటికున్న అర్థమేమిటి అంటే, వస్త్రమంటే ముఖ వికాసము నొసంగడానికి చేసేటటువంటి శేషత్వము. శేషత్వం అంటే దాసత్వము. భగవంతుడికి సంతోషం కలిగేటట్టుగా మేం దాసులము అని చెప్పుకోవడం. పరబ్రహ్మము పరమాకాశము వస్త్రం అంటే. నీరు అంటే ఏమిటి అంటే భోగ్యతా బుద్ధి లేకుండుట, దేని పట్ల కూడా ఇష్టం లేకుండా ఉండడం. పారతంత్ర్యం అంటే సేవ, పొందవలయున నుండి శ్రద్ధ. జలం అంటే పరమపదంలో ఉండేటటువంటి విరజా నది యొక్క జలం. అన్నం అంటే భగవంతుడికి చేసే కైంకర్యం, భగవత్ కైంకర్యము. నిష్కృష్ట ఆత్మస్వరూప జ్ఞానము, బ్రహ్మానుభవము. ఇక్కడ నందగోపాలుడు ఆచార్యుడు. యశోద అంటే మంత్రం. మంత్రములలో విష్ణువుకు సంబంధించినవి విష్ణు షడక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి, అష్టాక్షరి అనే 3 మంత్రాలు ముఖ్యమైన మంత్రాలు. వాటిలో అష్టాక్షరి మంత్రం చాలా శ్రేష్టమైంది. వామనుడు నారాయణ మంత్రార్థాన్ని వివరించడానికి లోకాలన్నీ వ్యాపించాడట. సర్వశూన్యవాదులు అయినటువంటి వేదభాష్యులను నిరసించి సర్వజగద్వ్యాపకుడైన భగవత్తత్వాన్ని అందరికీ అందే విధంగా చూపినటువంటిది వామనావతారం. బలరాముని పాదానికి తొడిగిన కడియము భగవంతుడి యొక్క శేషత్వానికి, దాసత్వానికి ప్రతీక. కడియము గల బలరాముని పాదము భాగవత శేషత్వము, భక్తుల యొక్క దాసుడను అనే భావాన్ని చెప్పడానికి ఆ పాదాన్ని పోలుస్తుంది అమ్మ. మళ్ళొక్కసారి 17వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఒక్కొక్క పాశురంలో ఒక్కొక్క ఉపనిషత్తు సారాంశాన్ని అందించింది. తిరుప్పావై అంటేనే వేదాలకు శిరస్సులుగా చెప్పబడుతున్నటువంటి ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని, సారభూతాన్ని గోదాదేవి లేదా ఆండాళ్ళు తల్లి ఈ 30 పాశురాలలో అనుగ్రహించింది. మళ్ళొక్కసారి మనం పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. అంబరమే తన్నీరే చోరే అరం చెయ్యం எம்பெருமானந்தகோபாலாயஜுந்திராய் கொம்பனார்க்கெல்லாம் குழிந்தே குளவிளக்கு எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பருமூடர்த்தோங்கி உளஹளந்த உம்பருகோமானே உறங்காது எஜுந்திராய் செம்பொற்கஜலடி செல்வா பலதேவா உம்பையும் நீயும் உறங்கேலோரம்பாவாய் மாத்ருஷா கிஞ்சனத்ராண பத்தகங்கணபாணயே விஷ்ணுசித்ததனூஜாயை கோதாயை நித்யமங்களம்.